in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. ఇక్కడ ఫోన్లో నేను మొబైల్ డేటాని వైఫైని డిజేబుల్ చేయడం జరిగింది. సో అయినా కూడా నెట్ కనెక్టివిటీ పనిచేయటాన్ని ఇప్పుడు మనం గమనించవచ్చు. దీనికోసం ఇక్కడ మనకి రివర్స్ టెటరింగ్ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ అందుబాటులో ఉంది. వన్స్ దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ప్లే స్టోర్ లాంటి ఏ అప్లికేషన్లోకి వెళ్ళినా కానీ మనం కంటెంట్ని బ్రౌజ్ చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అప్లికేషన్ను నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత దానికి సంబంధించిన థంబ్నెయిల్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ కంటెంట్ అనేది మనకి లోడ్ అవుతూ ఉంది. చూడండి, ఇలాగా వెబ్ బ్రౌజింగ్ లాంటివి చేయాలన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ క్రోమ్ బ్రౌజర్ అనేదాన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఒక వెబ్సైట్ నేను ఓపెన్ చేస్తున్నాను. చూశారు కదా, సైట్ అనేది లోడ్ అయ్యి ఉంది. సో నెట్ కనెక్టివిటీ లేకపోయినా, అంటే 3G లేకపోయినా కానీ, లేకపోతే మొబైల్ డేటా లేకపోయినా కానీ, మొబైల్ డేటా కావచ్చు, వైఫై లేకపోయినా కానీ ఈ పర్టికులర్ నెట్ అనేది యాక్సెస్ అవుతూ ఉంది. సో దీనికోసం వచ్చేటప్పటికే మనకి పీసీలో నెట్ కనెక్టివిటీ ఉండాల్సి ఉంటుంది. అలాగే ఫోన్ని పీసీకి యూఎస్బీ కేబుల్ ద్వారా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలా కనెక్ట్ చేసినప్పుడు ఈ అప్లికేషన్ పనిచేస్తుంది. కాకపోతే ఫేస్బుక్, వాట్సాప్ వంటి నెట్ కనెక్టివిటీని ఓన్లీ వైఫై కావచ్చు, లేకపోతే 3G కావచ్చు, వాటిని మాత్రం సపోర్ట్ చేసే అప్లికేషన్స్ ఈ టెక్నిక్ ద్వారా మనకు పనిచేయవు. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.